తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides TV. యూర్ వాచింగ్ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఇవాళ మన డిబేట్కి ఒక అర్థవంతం ఉండాలని చెప్పేసి చాలా ఆలోచించి తీసుకున్నటువంటి టాపిక్ ఇది. తెలంగాణ క్యాబినెట్ తీసుకున్నటువంటి అంటే క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా వెల్కమ్ చేయాల్సినటువంటి డెసిషన్. ఎందుకంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకునేటువంటి డెసిషన్ కంటే ముందు, ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే ముందు, వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ కంటే ముందు రైతు భరోసా విషయంలో కొన్ని ఆబ్లిగేషన్స్ పెడుతున్నాం అనేటువంటి మాట ఉంది, లేదా ఎలిజిబిలిటీ క్రైటీరియా కొన్ని పెడుతున్నాం అనేటువంటి మాట ఒకటి ఉండింది. అవన్నీ ఏం అవసరం లేదు. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటాం మేము అనేటువంటి మాట చెప్తుంది ప్రభుత్వం. అదేవిధంగా సాగు చేసే రైతులందరికీ ఎన్ని ఎకరాలైనా ఉండివ్వండి, ఏమైనా ఉండివ్వండి, సాగు చేసే రైతులు అందరికీ రైతు భరోసా ఇవ్వాలనేటువంటి నిర్ణయం స్వాగతిస్తున్నాం. రైతు భరోసాకి ఐటీ చెల్లింపులు, భూమి పరిమితి పెట్టవద్దని చెప్పేసి కమిటీ నిర్ణయం. అయితే ఇదే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఏది? భూమి పరిమితి పెట్టకూడదు అనేటువంటిది. 100 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డికి గత ప్రభుత్వంలో, ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలకి రైతు బంధు పేరు మీద ఆయన తీసుకున్నాడు అనేటువంటి మాట. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలకు కూడా కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలాంటి భూ పరిమితి అనేటువంటిది పెట్టకపోతే రైతు భరోసా అనేటువంటిది వాళ్ళకు కూడా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఎన్ని వేల రూపాయలు ఇవ్వబోతా ఉంది ఈ ప్రభుత్వం? ఎన్ని ఎకరాల లిమిటేషన్ అనేటువంటిది లేకుండా స్ట్రైట్గా ఇచ్చేసుకుంటూ పోతే ఆ ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి? రైట్, ఇక ఇదే అంశాన్ని మనం చర్చిద్దాం ఇవాళ మన పొలిటికల్ థాట్లో. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు శోభన్ గారు ఫ్రమ్ సిపిఎం పార్టీ, సంధ్యారెడ్డి గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, ప్రొఫెసర్ శేష్ గారు ఎనలిస్ట్, అలాగే కడియం రామచంద్రయ్య గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ. రైట్, ఇక్కడ ఈ డిస్కషన్ని నాకు తెలిసి నేను సంధ్య గారితో మొదలెడదాం. ఎందుకంటే అధికార పక్షం ఇవాళ వాళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం కాబట్టి. సంధ్య గారు, మీరు అధికారంలోకి వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పెద్ద మాట, లిమిటేషన్ లేకుండా కొన్ని కోట్ల రూపాయలు మీరు రైతు బంధు పేరు మీద ఇచ్చేశారు, మేము రైతు భరోసా అనే పేరు మార్చేసి దాన్ని డబ్బులు పెంచేస్తాం, తర్వాత భూ లిమిటేషన్ పెడతాం, కాబట్టి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకే ఇది చెల్లాలి అనేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బట్ ఇవాళ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయం మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మీకు తేడా లేదా అనేటువంటిది చెప్తోంది. సంధ్య గారు, నాకు తెలిసి సంధ్య గారి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో విల్ టేక్ హర్ అగైన్. సో శేష్ గారితో వెళ్దాం. శేష్ గారు, నమస్కారం అండి. మీరు విన్నారు నేను అడిగినటువంటి క్వశ్చన్. నాకు తెలిసి 2 పార్టీల మధ్య పెద్ద వ్యత్యాసం అయితే కనబడట్లేదు. ఇందాక వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి అధికారంలోకి రావాలనుకున్నారో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందరికి నమస్కారం. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు, కొద్ది నెలల ముందు 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రైతు బంధు అనేటటువంటి ఒక పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ ని పట్టుకురావటం జరిగింది. బహుశా ఇది దేశంలో మొదటి స్కీమే, చాలా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్ గానే చూడాలి, రైతులను పెట్టుబడి పరంగా ఆదుకున్నటువంటి స్కీమ్ గానే చూడాలి. అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీము దరిదాపు వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఒక 11 సార్లు రైతు బంధు వేశారు. మొదట 4,000 రూపాయలు ప్రతి సీజన్ కి వేశారు. తర్వాత దాన్ని ఒక 1,000 రూపాయలు పెంచేసి 5,000 రూపాయలు ప్రతి సీజన్ కి 10,000 రూపాయలు వేశారు సంవత్సరానికి. అంటే దరిదాపు 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు ద్వారా ఇచ్చామని చాలా గొప్పగా ప్రతి ఎన్నికల్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ చెప్పేటటువంటి వాళ్ళు. అయితే ఈ ఎన్నికలకు ముందు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ దానికి కొంచెం పెట్టుబడి సాయాన్ని అదనంగా చేస్తామని చెప్పింది. ఏంటది? 10,000 రూపాయలు రైతు బంధు కింద ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాము ప్రతి ఎకరాకు అనేటటువంటి మాట చెప్తూ రైతు బంధులో కొంత మిస్యూజెస్ జరిగాయి అనేటటువంటి ఒక ఆరోపణ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. వాస్తవంగా ఏంటి అనంటే, సాగు చేసేటటువంటి భూమితో పాటు సాగులో లేనటువంటి భూమికి కూడా
మీరు ఇందాక చెప్తున్నట్టు సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు తమ విద్యా సంస్థల కింద ఉన్న భూమికి కూడా వ్యవసాయం చేస్తున్న భూమిగా పరిగణించేసి ఎకరానికి 10,000 రూపాయలు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అది నిజం కూడా. కాబట్టి ఒక పెద్ద ఎత్తున మిస్యూజ్ జరిగిందనే ఆరోపణలు వస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేమొస్తే దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మరింత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేస్తాము, 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి ఎకరాకి ఇస్తామనేటటువంటి ఒక ప్రామిస్ చేసింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఏంటి అని అంటే, ఈ రైతు బంధు అనేటటువంటి పథకం పెట్టిన తర్వాత దరిదాపు 21,285 కోట్ల రూపాయల మిస్యూజ్ జరిగిందని చెప్పారు. అంటే కొండలు గుట్టలు సాగు చేయని భూమికి, పనికి రానటువంటి భూమికి, బంజర భూమికి, వీటన్నిటికీ రైతు బంధు ఇవ్వటం వల్ల హైవేలకు వెంచర్లకు కూడా ఇచ్చారు ఆ టైంలో. మొత్తం రైతు బంధులో 80,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లిస్తే, ఇప్పటి వరకు చెల్లిస్తే, దాంట్లో 21,285 కోట్ల రూపాయల మిస్యూజ్ జరిగింది. కాబట్టి మేము కొన్ని లిమిటేషన్స్ పెట్టాలి, కొన్ని నిబంధనలు పెట్టాలనుకుంటున్నాం అనేటటువంటి వార్తలు వచ్చాయి. దానిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. బట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. తర్వాత ప్రతి జిల్లాకు తిరిగి వాళ్ళు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే మంచిది అనేటటువంటి అభిప్రాయ సేకరణ చేస్తే చాలా చోట్ల రైతుల నుండి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే 10 ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. సరే, ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని సిఫారసులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి మనకి. కానీ ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించిన దాని ప్రకారం అయితే ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు బంధుని ఇద్దాము, కాకపోతే ఒకే ఒక్క నిబంధన తీసుకొచ్చారు. గతానికి ఇప్పటికున్న తేడా, సాగు చేసేటటువంటి భూమికే, అంటే సాగులో ఉన్నటువంటి భూమికే రైతు బంధు ఇస్తామనేటటువంటి ఒక నిబంధన అయితే తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్నటువంటి భూమి ఎంత అంటే 1,48,00,000 ఎకరాలు, అంటే దరిదాపు 1,50,00,000 ఎకరాల భూమి సాగులో ఉందని ప్రభుత్వ రికార్డ్ చెప్తున్నాయి. 65 లక్షల మంది రైతులు అర్హులు అనేటటువంటి ఒక రికార్డ్ చెప్తున్నాయి. వీళ్ళందరికీ గనక రైతు బంధు ఇవ్వాలి అంటే 22,500 కోట్ల రూపాయలు అవుతుంది ప్రతి సంవత్సరానికి. గత ప్రభుత్వం 19,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఇప్పుడు మనకొస్తున్న అభ్యంతరాలు ఏంటంటే, మీరు గతంలో 7 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ ఇప్పుడు భూమి లిమిట్ లేదు. అంటే ఎందుకు ఈ అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 20 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళు 9,000 మందే. కేవలం 10 నుండి 20 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 1,70,000 మంది మాత్రమే. తర్వాత మీకు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 65 లక్షల రైతులలో మీరు 90% సన్న చిన్నకారు రైతులే. అంటే ఒక ఎకరము నుండి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 90% మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం రైతుల్లో 59 లక్షల మంది వీళ్ళే ఉన్నారు. అంటే ఈ భూ పరిమితి పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే 65 లక్షల మంది రైతుల్లో ఏ పరిమితి పెట్టినా, 5 ఎకరాల పరిమితి పెట్టినా 59 లక్షల మంది రైతులు అర్హులు అవుతారు. ఇక మిగిలిపోయింది కేవలం 6-7 లక్షల మంది రైతులే కదా. ఇక వాళ్ళకు కూడా ఇస్తే ఎందుకు ప్రభుత్వం ఈ అభిప్రాయానికి వచ్చిందంటే, రైతు రుణమాఫీలో నిబంధనలు పెట్టడం వల్ల గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళంతో లబ్ధి పొందిన 25 లక్షల రైతుల కంటే కూడా లబ్ధి పొందని 15 లక్షల మంది రైతుల వాయిసే బయటకు పోయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా గత ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు బంధు ఇచ్చింది. కాబట్టి వీళ్ళు రైతు భరోసాలో గనక నిబంధనలు పెడితే మొత్తం పథకం గందరగోళం అవుతుంది. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది అంటే, భూమికి పరిమితి లేదు కానీ ఒక నిబంధన మాత్రం పెడుతుంది. అది మంచిదే, సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే. దీన్ని ఎట్లా కనుక్కుంటారు? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా, శాటిలైట్ అబ్జర్వేషన్ ద్వారా, తర్వాత ఏఏఓ ఆఫీసర్స్, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా ఏ ఊర్లో ఏ రైతు ఎంత పంట వేసిండు అనేటటువంటి ఒక రికార్డు తీసుకొని దాని ప్రకారమే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయల నిబంధన అయితే తీసుకొని వచ్చారు. బట్ ఇది ఎన్ని లక్షల మంది లబ్ధి పొందుతారనేది ఒకటి మనకి పాయింట్. రెండోది మన అభ్యంతరం ఏంటో తెలుసా అండి, ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ గడుతున్నటువంటి వాళ్ళు, ఆఫీసర్స్, వీళ్ళకు కూడా ఇస్తే ఏం బాగుంటుందండి చెప్పండి.
ఖచ్చితంగా ఏ నిబంధన లేకుండా ఇచ్చేటటువంటి ప్రక్రియ గత ప్రభుత్వంలో కొనసాగింది కాబట్టి కోట్ల రూపాయలు, మనమే చెప్తున్నాం కదా, 21,000 కోట్ల రూపాయల ప్రజాధనం మిస్యూజ్ అయింది. మిస్యూజ్ కాకుండా రైతులకే డైరెక్ట్ గా నిజమైన రైతులకు చేరితే అభ్యంతరం లేదు. 15,000 కాదు 20,000 రూపాయలు ఇచ్చిన అభ్యంతరాలు లేవు. కానీ ఈ సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్, మనం చెప్తున్నటువంటి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఐటీ పే చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వీళ్ళకి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువగా ఉంటుందండి, వస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ వాళ్ళ చేతుల్లో మీరు అనుకునేటటువంటి ఆ 9,000, 1,20,000, 5 లక్షల మంది వాళ్లే ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిజమైనటువంటి రైతులకు లబ్ధి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కొన్ని నిబంధనలు పెట్టాలి. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులే లబ్ధి పొందుతారు. రైతు భరోసా వల్ల డబుల్ రైతులు లబ్ధి పొందుతారు కదా. కాబట్టి నిజమైన రైతుకు న్యాయం జరగాలి. చెయ్యని సాగు చేయనటువంటి వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు. నాకు తెలిసి యాక్చువల్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు రైతు కిసాన్ సమ్మాన్ యోజన కింద ఉన్నటువంటి రైతులకే ఇస్తామనేటువంటి మాట స్టార్టింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా చెప్పుకోవచ్చు. మరి సంధ్య గారు ఏమంటారు చూద్దాం. సంధ్య రెడ్డి గారు, రైట్, నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు శేషి గారు చెప్పిన మాటలన్నీ విని ఉంటారు. గారు చెప్పింది కరెక్ట్ అండి, అందరికీ తెలుసు, అందరం తెలంగాణ బిడ్డలమే. నేను ఒకటి అడుగుతున్నానండి, మీకు 40 ఎకరాలు ఉంది, మీకు అవసరం అంటారా? ఒక మాట చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 4 ఎకరాలకు మనం అంటే ఒక మామూలుగా ఒక సామాన్య అంటే ఒక రైతు బిడ్డలాగా మాట్లాడుకుంటాం. రామచంద్ర గారు ఒకసారి మీరు మ్యూట్ చేసుకుని, అంటే మీరు పక్కన మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ చేయండి, వేరే గెస్ట్కి డిస్టర్బ్ అవుతా ఉంది. యా రైట్, సంధ్య గారు. ఇప్పుడు మీరు ఒకటండి, ఇప్పుడు ఉన్నోని దగ్గర తీసుకొచ్చి లేనోనికి పెడితే అదొక శృంగారం. లేనోని దగ్గర లేనోని మొత్తం తీసుకుపోయి ఉన్నోనికి పెట్టమంటారా? అంటే ఇప్పుడు సాగు చేయని భూములు, వెంచర్లు వేసుకున్నాయి, ఆ తర్వాత ప్లాట్ల కోసం పెట్టుకున్నాయి, ఇవన్నిటికీ రైతు బంధు ఏమంటారో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలదండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మనిషిది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే నిజమైన నిరుపేద వాళ్ళకి అందాలి. రుణమాఫీ అనేది కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షలు కూడా వాళ్ళు 1,00,000 రూపాయలు కూడా 5 సంవత్సరాలలో చేయలేకపోయింది. వడ్డీ మళ్ళీ వడ్డీ చక్రవడ్డీ బారవడ్డీతో సహా అయింది. మీరు అవునన్నా కాకుండా చాలా మందికి రుణమాఫీ కూడా జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇప్పుడు ఇందాక శేషు గారు నేను చెప్పిన విషయాల కన్నా చాలా బాగా చెప్పారు, క్లారిటీగా చెప్పారు. ఒక 2 లక్షల ఐటీ ఉద్యోగస్తునికి 2 లక్షలు జీతం వస్తుంది, ఆయనకు రైతు బంధు ఏమంటారా? మీరే చెప్పండి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 1,50,000 జీతం వస్తుంది. పాపం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేకపోతుంది, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేకపోతుంది. విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించలేదు, ఒక కమిటీ వేసింది. అందరి దగ్గర గ్రామ కమిటీలలో కూడా కమిటీ వేసి అందరినీ విధి విధానాలు 7 ఎకరాల 10 ఎకరాల సాగు భూమి అని అందరి దగ్గర కర్త క్రియాకర్మాన్ని మేమే అని బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు, ప్రజల నుంచి సేకరిస్తుంది. నిజమైన ఎవరైతే రైతులు ఉంటారో రైతుల నుంచి ఎలాంటి వారికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని ఒక కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు పొట్ట నింపుకోవడం కోసం చెయ్యట్లేదు. బలిసిన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి బలహీన వర్గాలకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. ఎప్పుడు అధికారం కోసము ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అంత బాధ ఎంత అవుతుందండి వీళ్ళకి? ఇప్పుడు ఊర్లలో కొంతమంది 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. 20 ఎకరాల వాళ్ళకి రైతు బంధు, రైతు సహాయము వాళ్ళు నిజంగా సాగు చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా ఇస్తారు. సాగు చేయని దాంట్లోకి ఎందుకు ఇవ్వాలనేది మన అంశం. సాగు చేయని దాంట్లోకి మనం ఇచ్చినట్టు ఏమవుతుంది తెలుసా సార్? సంధ్య గారు, నేను మిమ్మల్ని ఆపుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు శేషు గారు అన్న మాట అయినా నేను అనేదైనా నాకు తెలిసి వేరే నాయకులు మాట్లాడేటువంటి మాట అయినా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నిజంగా 5 ఎకరాలు 10 ఎకరాలు పరిమితి పెట్టేసి కేవలం వాళ్ళకే ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటిది మాట. ఇప్పుడు పూర్తి సాగు భూమి, ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారండి, కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి, నాకు తెలిసి దాంట్లో వేలలో కనీసం కొన్ని 100 ఎకరాలు ఖచ్చితంగా సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తోటలు వేయడమో, లేదంటే ఇంకా వరి నాట్లు వేయడమో, లేదంటే ఇంకోటో. సో అలా అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎందుకు కరెక్ట్ అనేది ఇందాక శేష్ గారు చాలా క్లియర్గా అన్నారు. దాదాపు 60 లక్షల మంది రైతులుంటే 45-50 లక్షల మంది వరకు కూడా ఏదైతే రైతు భరోసా పేరు మీద, లేదంటే రుణమాఫీ పేరు మీద ఏదైతే చేసిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందింది. కానీ ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి 10-15 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు, కేవలం వాళ్ళ వాయిస్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది అనేటువంటి మాట ఆయన అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని మెచ్చుకుంటూనే కొంచెం లిమిటేషన్ పెడితే బాగుంటుంది అనేది డిబేట్ అంతే.
ఒకటండి నేను అనేది అదే. ఇప్పుడు ఆ 10,15,000 మనము ఓటింగ్ శాతం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనము గ్రామీణ ప్రాంతాలలో 70 నుంచి 85% ఓటింగ్ శాతం జరిగింది. ఇక్కడ ఎవరండి ఐటీ వాళ్ళకి ఒక రోజు హాలిడే ఇచ్చారు. ఇచ్చినా కూడా ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళు, అంటే మేము కాంగ్రెస్ కోటేయాలని అనట్లేదు, బీఆర్ఎస్ కేయాలని అనట్లేదు, అంటే ఒక నిజంగా ఒక రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పించినప్పుడు, ఒక బాధ్యతగా ఉన్నప్పుడు, ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడినప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాలి. మేము అనేది ఏంటంటే బలహీన వర్గాల కోసము నిజంగా నికాసైన వాళ్ళు, మామూలు వాళ్ళకి ఎందుకు భయం అండి, మామూలు వాళ్ళు ఎందుకు బాధ చెప్పండి. నిజంగా పాపం బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో రేషన్ కార్డు కూడా అట్లనే జరిగింది. బాగా 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ లో వైట్ రేషన్ కార్డు వచ్చింది. పాపం ఏం లేని వాళ్ళకి రాలేదు, అసలు వాళ్ళు కోల్పోయారు. మేమనేది ఏంటంటే నిజమైన బలహీన వర్గాల కోసము అన్ని పథకాలు కూడా వాళ్ళకి అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఆలోచనే. వీళ్ళందరూ ఏదో మాట్లాడినంత మాత్రాన మేము చించుకొని మేము ఏదో ఆవేశపడాల్సిన అవసరం లేదు సార్. మేము ఎవరికి అందాలో వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా వాళ్ళకి మంచి మంచి స్కీమ్, ఇప్పుడు దళితులకి వీళ్ళు 3 ఎకరాలు ఇస్తామన్నారు కదా, మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పాం సార్? ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టనివి కూడా కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొచ్చి ఎలాగైతే బాగుంటారు పిల్లలకి. ఇప్పుడు వీళ్ళు గతంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వంగానే నోటిఫికేషన్ ఇవ్వంగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు. రైట్ సంధ్య గారు ఐ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మళ్ళీ వేరే నాయకుల మాటలు కూడా ఒకసారి వినేసి మీ దగ్గర మళ్ళీ వస్తాను. రైట్ రామచంద్ర గారు సంధ్య గారు మాటలు విన్నారు, అలాగే శేషి గారు మాటలు కూడా మీరు విన్నారు కదా. రామచంద్ర గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ లిమిటేషన్, భూ లిమిటేషన్ అనేటువంటిది లేకుండా, అది కూడా ఐటీ చెల్లింపులు చేసేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి లిమిటేషన్ లేకుండా రైతు భరోసా ఇచ్చేస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సబ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మరియు మీ ఛానల్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకటండి, ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ పార్టీలకు అతీతంగా గరీబులకు సహాయం చేయాలి, లేకపోతే రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసాని పెట్టినారు. దానికి కొన్ని నిబంధనలు ఉండాలి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఈ రైతు భరోసా అవసరం అండి, అదొకటి. ఇంకొకటి, దానిలో మిత్రుడు చెప్పినట్టు ఐటీ వాళ్ళు ఉన్నారు. ఐటీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారండి, ఐటీ లోన్ కొరకు గరీబ్ మీడియం పీపుల్స్ అందరు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇంకా వాళ్ళందరూ కట్ చేస్తారా? ఐటీ రిటర్న్స్ అనేది బ్యాంకు లోన్ కావాలంటే ఈ రోజులల్లో ఖచ్చితంగా 3 years ఐటీ రిటర్న్స్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మీడియం క్లాస్ పీపుల్స్ లోన్ తీసుకోవాలంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఇంకా అట్లాంటప్పుడు దీన్ని ఏంటంటే క్రిమిలేయర్ లో కట్ చేస్తున్నారు, అన్ని ఒకటొకటి కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. గత ప్రభుత్వాలు వెంచర్లు చేసినటువంటి దానికి, తర్వాత అసలు పంట లేని దానికి, తర్వాత రకరకాల వాళ్ళకి కూడా బిల్డింగ్లు, స్కూళ్ళు, మిత్రులు చెప్పినట్టు కూడా కాలేజెస్ ఉన్నటువంటి వాటికి కూడా రైతు బంధు అని పేరుతోని కొన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకు నష్టం జరిగించినటువంటిది మనం చూసినాం. మరి ఇదే ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు పర్వాలేదు, ఏంది దాన్ని ఒక క్లారిఫై చేసుకోవాలి. ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి? శాటిలైట్ కాదు, ఆల్రెడీ రిపోర్ట్ ఉందండి. ఏఓల దగ్గర, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ప్రతిదీ రిపోర్ట్ ఉంది. డ్రాగన్ టైం పాస్ చేయడం కంటే వాళ్ళ రిపోర్ట్ ఎనఫ్. ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎవరికి ఉంది, ఏ ఊర్లో ఉంది అనేది రిపోర్ట్ రెడీలో ఉంది. మళ్ళీ దాన్ని శాటిలైట్ పెట్టి అనవసరమైనటువంటి ఇది గవర్నమెంట్ మీద అనవసరమైన బర్డన్ మీద పడే బదులు ఉన్నదాన్నే తీసుకొని దానికి సడన్ లిమిటేషన్ అయితే, నా దృష్టిలో లిమిటేషన్ చాలా అవసరం. రైతులు ఎక్కడ పోయినా కూడా ప్రతి దగ్గర పెట్టినా కూడా 10 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలకు ఇవ్వండి, కానీ 100 ఎకరాలు అనేది పెట్టడం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం అసలే మనకు ప్రభుత్వం ఏంటి, ఖజానా చాలా లాస్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమందికి శాలరీస్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎవరు అడిగేటండి? ఇప్పుడు 100 ఎకరాల వాళ్ళకు నీ 10,000 20,000 ఎకరం మీద వచ్చేటువంటి వాళ్ళకు అవసరం లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నోన్ని నిజమైన రైతును ఆదుకో. నువ్వు కౌలు రైతులకు పైసలు ఇస్తానన్నావు, కౌలు చేసిన వాళ్ళకి ఇచ్చేయండి, కౌలు రైతులకు ఇవ్వండి. కౌలు రైతులకు ఇస్తుంది నిజమైన వ్యవసాయం చేసిన వాళ్ళు కౌలు రైతులు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈ ఏమన్నా మన రైతులకు 15,000 ఇస్తానన్నారు. కానీ కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ప్రాక్టికల్ గా ఏమంటే కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు ప్రభుత్వం. నాకు తెలిసి దాని వైపు సిద్ధంగా అడుగులు సిద్ధంగా బలంగా వేస్తుంది కూడా. ఏమండి
కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చేటువంటి ప్రయత్నం నాకు తెలిసి సంక్రాంతి తర్వాత నుంచి చాలా బలంగా వేస్తుంది అధికార పార్టీ అంటున్నాను. ఏమంటున్నా ఇప్పటికి 1 year అయిపోయింది. 1 year కు ముందు మనం అనుకున్నాము ఏమన్నా డెడ్ లైన్ పెట్టినారు వారు. ఆ డెడ్ లైన్ కు పెట్టిన దానికంటే 1-2 months అంటే ఓకే, కానీ ఇయర్ టుగెదర్ ఇట్లానే టైం పాస్ చేసుకుంటూ పోతే ఇటు రైతులు నష్టపోతారు, తర్వాత రైతులకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలలో ఎక్కడ కూడా నిజాలు కనిపిస్తలేరు. ప్రతిపక్షాలు మొత్తుకునేంత వరకు కూడా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే అక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది. దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే దేనికైనా ఎకరాలలో కూడా డెడ్ లైన్ పెట్టాలా. 10 ఎకరాలు కాబట్టి 20 ఎకరాలు, కానీ నువ్వు 100 ఎకరాలు ఇచ్చి మల్లారెడ్డి అసెంబ్లీలో లైన్లకు తెచ్చి వాళ్ళు కొన్ని లక్షల మంది అంటారు కదా, లక్షల డబ్బు మిగిలినట్టే కదా. ఆ డబ్బు మన ప్రభుత్వానికి ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా. వాళ్ళు ఆర్థికంగా అడగని తినేటువంటి పరిస్థితులలో లేరు కదా. ఆ ఉన్నటువంటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? కౌలు రైతులకు ఇస్తున్నారు. కౌలు రైతులు కదా అక్కడ ఇబ్బంది పడేది, ఈయన కాదు కదా. రైతు అనే వ్యక్తి హైదరాబాద్ లో, ఢిల్లీలో లేదా బొంబాయిలో ఎక్కడో ఉంటాడు. 100 ఎకరాలు ఉన్నాయన్నా ఊళ్ళల్లో ఎవరు ఏ రైతు ఉండడు. అట్లాంటి రైతులందరూ ఎవరు ఉంటారు అక్కడ? గరీబులు అంటే ఎవడైతే వ్యవసాయ భూమి లేనోడు ఉండో ఆ రైతుకు దగ్గర కూర్చొని ఎకరానికి ఒక 10 బస్తాలు ఇస్తాము అనేది. ఇది మనం పొలాలు అయితే ఎకరానికి 10 బస్తాలు వడ్లు ఇవ్వాలి అంటే 7 క్వింటాలు ఎకరానికి ఇవ్వాలనేది పెట్టుకుంటారు. 100 ఎకరాలు ఉన్న రైతు ఆ 7 క్వింటాలు ఇంటూ 50 ఎకరాలు 50 ఎకరాలకు 7 35 ఆ విధంగా తీసుకుంటాడు. ప్లస్ ఇక్కడ రైతు భరోసా అనేది తీసుకుంటాడు. మరి ఇన్ని ఆయన తీసుకున్న తర్వాత అసలు ఎక్కడ నష్టపోయేది ఎవడు అంటే కౌలు చేసే వ్యక్తి. నిజమైన కౌలు చేసే వ్యక్తులకు కూడా లాభం పొందాలనుకుంటే దీన్ని కటాఫ్ పెట్టుకొని 10 కాబట్టి 20 ఎకరాలు పెట్టుకోండి, 20 ఎకరాల వరకు ఆయనకి ఇవ్వండి. ఇన్ ద సేమ్ టైమ్ ఆ కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. కౌలు రైతు ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ రామచంద్ర గారు I'll come back to you again. రైట్ శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు మీరేమంటారు? ఇప్పుడు మీరు అందరి మాటలు విన్నారు కదా, మీరేం చెప్తారు ఇప్పుడు? కాంగ్రెస్ శోభన్ గారు మీ ఇంటర్నెట్ సరిగా లేనట్టుంది. శోభన్ గారు నిర్ణయాన్ని మేము సిపిఎం గా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా అందించడం వల్ల ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే అందే అవకాశం ఉంటుంది. అందులో కౌలు రైతులు కూడా కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే క్యాబినెట్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతులందరూ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలనేది ఒక నిబంధన అనేది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న రైతులు ఎంతమంది అని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? మొన్ననే ప్రభుత్వము సర్వే చేసింది. అంటే సర్వే చేసే క్రమంలోనే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఏంటి, ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు కౌలుకు చేసుకుంటారు ఏంటనే దాని గురించి వివరాలు సేకరించడం జరిగింది. దాని ద్వారా నేను చెప్పదలిచింది ఏంటంటే ఆ దరఖాస్తు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది రైతులు. అందుకనే దరఖాస్తు చేయలేని వాళ్ళను కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల పేర్లను నమోదు చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలి. దాని ద్వారా వాస్తవ సాగుదారులు ఎవరున్నారు ఏంటనే దాన్ని కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా శేషు గారు, సంధ్యారెడ్డి గారు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ 2018లో ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దాదాపు 72,000 కోట్ల రూపాయలు ఈ పథకాన్ని ఖర్చు చేశారు. కానీ ఖర్చు చేసిన దాంట్లో ఇందాక వాళ్ళు చెప్పినట్లు నిజమైన సాగుదారులకు కాకుండా భూ యజమానులకు వెళ్ళడం జరిగింది. దాంతో 22,000 రూపాయలు వృధాగా పోయిన పరిస్థితి. 22,000 కోట్లు అండి, దాదాపు 22,000 కోట్లు. 22,000 కోట్ల రూపాయల వరకు వృధాగా పోవడం జరిగింది. అయితే రైతు భరోసా అనేది పథకం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అనేటివి పోయినాయి. గతంలో విత్తన సబ్సిడీ ఉండేది, అదే రకంగా ఎరువుల సబ్సిడీ ఉండేది. ఇవన్నీ ఎత్తేసారు, బిఆర్ఎస్ ఎత్తేసింది. అందుకనే కాంగ్రెస్ వీటిని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాలి. గతంలో పంట రుణాలకు సంబంధించి ఇచ్చేవాళ్ళు. మొత్తం గత టిఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 10 ఏళ్ల కాలంలో ఈ పంట రుణాలు బ్యాంకర్లు
అంటే ఎస్ఎల్బిసి ఇచ్చే పంట రుణాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ వడ్డీల వైపు కూడా రైతులు పెద్ద ఎత్తున వెళ్తా ఉన్నారు. అందుకనే ఈరోజు రైతు భరోసా అనేది ఈ పథకం సక్సెస్ అవ్వడం అంటే ఈరోజు రాష్ట్రంలో ఏటా 650 మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతా ఉంది. ఈ ఆత్మహత్యలు ఎప్పుడైతే అరికట్టగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ రైతు భరోసా అయినా రుణమాఫీ అయినా ఈ పథకాలు సక్సెస్ అయినట్టు. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని, ఆత్మహత్యలు లేకుండా ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా ప్రభుత్వాలు ఈ పథకాలను పకడ్బందీగా అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతుల ప్రభుత్వం అనేది చెప్పడానికి నిజంగా అర్థం అనేది ఉంటుంది. అందుకని ఈరోజు ఈ పథకాన్ని అమలు చేయడం కోసం వానాకాలంలో రైతు భరోసా ఇవ్వాల్సింది ఆఫ్ చేశారు. అందుకని దాదాపు రైతులకు రావాల్సిన 7,200 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. అందుకని వానాకాలం రైతు భరోసా వేస్తామా లేదా అనే దాని గురించి ఇప్పటి వరకు కేబినెట్ స్పష్టమైన ఆదేశాలు అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందుకనే వానాకాలము రైతు భరోసాను కూడా రైతులకు ఇవ్వాలనేది మేము ప్రధానంగా చెప్పదలిచాం. అదే రకంగా ఈ కారణాలు చెప్పి అంటే దరఖాస్తుల పేరుతోటి కాలయాపన చేయకుండా ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బుల్ని వేసేటట్లు ప్రభుత్వము వైపు అడుగులేయాలి. అదే రకంగా వ్యవసాయం అనేది కేవలము వరి, అదే రకంగా పత్తి, మొక్కజొన్న ఇదే రకంగా ఉంటా ఉంది. కానీ ఈరోజు ప్రజలకు మనకు అన్ని రకాల పంటలు అనేటి అవసరం. అవును, ఇతర పంటల్ని మనం వేరే దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందుకనే ప్రభుత్వానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. పథకాలు ఏదో ప్రవేశపెట్టాము ఏదో ఓట్ల కోసం అనేది కాకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ పౌష్టికరమైన ఆహారం అందించాలంటే అన్ని రకాల పంటల్ని ప్రోత్సహించేటట్లు ప్రభుత్వానికి ప్రణాళిక అనేది ఉండాలి. అదే రకంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలను అందే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టేటట్లు ఉండాలనేది మేము చెప్పదలిచాం. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయము చిన్నకారు రైతులకు, అదే రకంగా కౌలు రైతులకు నిజంగా ఎవరైతే సాగు చేస్తుండ్రో ఆ సాగు చేస్తున్న రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుందనేది మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. రైట్ శోభన్ గారు. అయితే సంధ్య గారు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు 15,000 రూపాయలు కౌలు రైతులకి, అదేవిధంగా 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఉన్నటువంటి ఒక ప్రామిస్ కదా. సో మరి వీళ్ళని ఏ విధంగా గుర్తించబోతుంది? ఎందుకంటే కేవలం సాగు భూమి ఎక్కడెక్కడైతే భూమి పరిమితి పెట్టుకోకుండా భూమి ఎవరెవరైతే సాగు చేస్తున్నారో అందరికీ లిమిట్ లేకుండా ఇస్తామనేటువంటి మాటనప్పుడు ఇప్పుడు కౌలు రైతుని వ్యవసాయ కూలీని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయబోతున్నారు? ఇంకో ప్రశ్న ఏంటంటే దీంట్లోనే కేవలం 2 రోజులు జనవరి 5 నుంచి 7 వరకు మాత్రమే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం అంటే ఈ 2 రోజుల పరిమితి సరిపోతుందా రైతులందరికీ? సార్ ఇప్పుడు అవి విధి విధానాలు అనేది ఒక కమిటీ వేశారు. కమిటీ ద్వారా తీసుకున్న తర్వాత విధి విధానం రూపొందించిన తర్వాత మళ్ళీ లైవ్ లో పెట్టుకున్నప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ముందే మనం చేసేసుకుని సరిపోతుందా అని టీవీలో ముందర కూర్చుంటే సరిపోదు కదా. మనం ఏదో స్క్రిప్ట్ రాసుకొని మీరు నన్ను అడగండి మీరు చెప్పడం కాదు. ఇది ఒక పెద్ద మంచి అద్భుతమైన స్కీమ్ ఇది. ఎందుకంటే నిజమైన పేదవాళ్ళ కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి ముందుకు పోతుంది. కాబట్టి 2 రోజులు సరిపోతే ఇంకా 4 రోజులు పెట్టుకుంటారు, 4 రోజులు పోతే వారం పెట్టుకుంటారు. ఏదో ఇది ఆఫర్ కాదు కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని కాదు. ప్రజల కోసము వాళ్ళకి ఉపాధి పథకాల కింద ఉపాధి చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అన్న ఒక అంశంతోనే తప్ప ఏదో ఫామ్ హౌస్ లో కూర్చొనికి రాత్రికి నిర్ణయం తీసుకొని మొత్తం స్క్రిప్ట్ రాసి నేను ఇది చెప్తున్నా ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా ఇదే చేయండి అనే విధంగా ఉండదు కాంగ్రెస్ పాలన. నిరంతరం ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఒకసారి ఇచ్చి 1 నెలలో బంద్ చేయడం కాదు, నిరంతరం ప్రక్రియ. ఇంద్రమ్మ ఇండ్లది కూడా నిరంతరం ప్రక్రియ. ఎవరికి ఇల్లు లేకున్నా కూడా 1వ తప్పన 2వ తప్పన 3వ తప్పన వస్తుంది. ఏదో అది బంపర్ ఆఫర్ పెట్టినప్పుడు ఈ స్కీమ్ ఇంతవరకే పరిమితం ఉంది, ఈ బంపర్ ఆఫర్ తర్వాత ఉండదు అనేది అది బిజినెస్ పరంగా ఆలోచించే వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళని దోసుకొని తినే ఆలోచన ఉంటది. కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళని కానీ దేశంలో కూడా ఎవరిని దోసుకొని తినొద్దు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఎన్ని రోజులు ఉన్నామో మనం చరిత్రలో నిలిచిపోవాలి. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు పైగా పైచిలుకు చరిత్ర ఉన్న పార్టీ. అధికారం లేకపోయినా అధికారం ఉన్న ఒకేలాగా ఉంటారు. ఏదంటే కొంతమందికి అధికారం శాశ్వతం అన్నోళ్ళు ఈ అన్ని ఏదో చేస్తారు. ఇంకా రైతులకి చాలా, ఎందుకంటే రైతులేంది రాజ్యం లేదు కాబట్టి రైతులకి నిజమైన రైతులకి ఇబ్బంది పడకూడదు అన్న ఒక అంశంతో 10,000 కాకపోతే 20,000 ఇస్తాము.
నష్టమే ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇవాళ మనం కంప్యూటర్ల ముందు కూర్చున్నామంటే తిండిలు కొద్దిసేపు తర్వాత ఫుడ్ తినాలి. మనం ఈ కంప్యూటర్లో కూర్చుంటే సరిపోదు. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళ కోసం ఏదైనా పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అంశాలప్పుడు కూడా ఎప్పుడు మీరు ఇది డిస్కషన్ అనేలే. మోడీ గారు ఒక స్కీమ్ పెట్టారు, 2000 రూపాయలు అని చెప్పి పెట్టారు. విధి విధానాల కింద ఎప్పుడు మరి బీజేపీ పార్టీ మీరు ఎప్పుడు ఇది కాదని చెప్పి ఎప్పుడు డిస్కషన్ పెట్టే ప్రయత్నాలు కూడా మీరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకుంది. వినండి సార్, ఎందుకంటే ఒక మంచి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మోడీ పైసలు 2000 అన్నప్పుడు ఉద్యోగస్తులకు లేదు. అప్పుడు ఇదే డిస్కషన్ పెట్టి ఎందుకు వర్తించదు ఏందని చెప్పు బీజేపీ పార్టీ వాళ్ళను 4 లైవ్ లో కూర్చోబెట్టి ఓ ఎంపీలను ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు కూడా విధి విధానాలు. కాంగ్రెస్ ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ ఉంటాయి చూడండి. ఈ డిస్కషన్ మీరు మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు మోడీ గారు కూడా 2000 ఏదో స్కీమ్ పెట్టారు కదా, ఓ ఎంపీలను పెట్టండి, ఓ ఎమ్మెల్యేలను పెట్టేసి మీరు కూడా పొడిగించి మీరు కూడా ఇంకో 5000 చేయొచ్చు కదా. నిజంగా దేశంలో రైతులు చాలా తక్కువ మందే ఉన్నారు కదా అని చెప్పేసి ఇలాంటిది పెట్టండి. మీ ఛానల్ కూడా మంచిగా రేటు పెరుగుతుంది, ప్రజలకు కూడా బాగుంటది. ఒక నిమిషం సార్, ఎందుకంటే చాలా మంది చూస్తారు, వాళ్ళకు కూడా కనిపించగలగాలి. ఇలా తెలంగాణలో రైతు బంధు సాయం మేము చేస్తామని చెప్పాం కదా సార్. వాళ్ళకి 7000 కాదు 14000 చేసినా తక్కువే. ఎందుకంటే ఎండకెళ్ళి మనం జర్రసేపు ఏదైనా బావి దగ్గర సెలవులు వచ్చి ఊర్లలో పోతే గంట సేపు మనం బావి దగ్గర ఉండలేము, ఎండకు అంటాం. మరి వాళ్ళు పొద్దున్న లేక కష్టపడుతున్నారు. చేయడం తప్ప అనట్లేదు సంధ్య గారు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నట్టున్నారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నాకు తెలిసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నట్టు. సార్ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వెరీ క్లారిటీగా ఉన్నా. ఒక రైతు అన్నప్పుడు రైతు ఒక్కటే రైతు బంధు ఉండదు, రుణమాఫీ ఉంటది, అన్ని ఉంటాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు అని పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము గ్రిప్పుల దగ్గర నుంచి యూరియా దగ్గర నుంచి సబ్సిడీ మీద ఫ్రీగా ఇచ్చిందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఊర్లలో వెళ్ళి మీరు ఒక్కసారి రైతులను అడగండి. మేము చెప్పడం కాదు రైతు బంధు ఇవ్వలేదు కేసీఆర్ అని మేము అనట్లేదు. కేసీఆర్ గారి కన్నా కేసీఆర్ ఇచ్చింది ఏంటంటే డైవర్ట్ అయ్యింది. అలా కాకుండా ఆ డైవర్ట్ అయింది కూడా నిజమైన రైతులకు రావాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఇవ్వలేదు, ఆయన తప్పు చేశాడని మేము అనట్లేదు. వాళ్ళేమో డబ్బు రూపకంగా ఇచ్చారు, మనం సబ్సిడీ కింద ఇచ్చాము, కొన్ని ఫ్రీగా ఇచ్చాము. గ్రామాలల్లో ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు బాగా చేసింది. ఉచిత కరెంటు మీద కూడా రాజశేఖర రెడ్డి గారు సంతకం చేశారు. మీరు అవన్నీ గుర్తు చేయండి. ఎందుకంటే ప్రభుత్వము ఎన్ని మారినా, ఏ ప్రభుత్వం మారినా, ఎవరు వచ్చినా రైతులకు మంచి చేయాలి, విద్యార్థులకు మంచి చేయాలి. ఇవాళ మహిళల మీద ఎలా మహిళలకి ఒక ఉపాధి పథకాలు చూపించాలి, దాడులు జరగకుండా శ్రీరామ రక్షణ లాగా ఉండాలి ఒక ప్రభుత్వం అని చెప్పడం తప్ప డైవర్ట్ చేయడం. రైట్, I'll come back to again సంధ్య రెడ్డి గారు. I'll come back to again శేషి గారు. శేషి గారు, మీరు విన్నారు సంధ్య గారి మాటలు విన్నారు, అదేవిధంగా మిగిలిన నాయకుల మాటలు కూడా విన్నారు. ఇక్కడ మా ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే, ఫోర్ సైడ్స్ టీవీ అడగాలనుకున్నటువంటి ప్రశ్న మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తా ఉన్నా. భూ పరిమితి లేకుండా ఏదైతే రైతులకు ఇవ్వాలని అనుకుంటున్నారో అలా పరిమితి పెట్టుంటే బాగుండు, ఎందుకంటే సరైన రైతు దగ్గరికి చేరుతుంది అని. ఇందాక మీరు మీ లెక్కలు చెప్పారు. 65 లక్షల మంది రైతులుంటే 50 లక్షల పైచిలకు మంది ఉన్నవారు చిన్నవారు సన్నకారు రైతులు అనేటువంటి మాట అన్నారు మీరు. సో అలా చిన్న సన్నకారు రైతులకి మాత్రమే నిజంగా సాయం చేయగలిగితే, ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాంట్లో 65 లక్షల మంది ఉంటే కేవలం 30 లక్షల మంది తెలంగాణ నుంచి లబ్ధి పొందుతున్నారు అనేటువంటి మాట మీరు చాలా క్లియర్గా విత్ ఏవైతే లెక్కలు ఉన్నాయో వాటితోనే మాట్లాడుతున్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా సహాయపడినటువంటి స్టేట్మెంట్స్ ఇవే. ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాల బేస్ మీద లబ్ధి పొందుతున్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకే మేము తోడ్పాటు చేస్తామనేటువంటి మాట బలంగా అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని ఎవరం కాదనడానికి లేదు. ఇవాళ మన డిబేట్ అల్లా దేనికి, భూ పరిమితి పెట్టకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, అదేవిధంగా 5 నుంచి 7 వరకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటాం అనేటువంటి మాట. ఈ 2 రోజులు సరిపోద్దా నిజంగానే? ఎందుకంటే సిటీ దగ్గరగా ఉండేటువంటి లేదా ఇంట్లో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి రైతుల ఇళ్లలో పర్లేదు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. వాట్ ఇఫ్ ఆ పిల్లలు, రైతుల పిల్లలు అబ్రాడ్లో ఉండేవాళ్ళు లేదంటే సిటీకి దూరంగా ఉండేవాళ్ళు ఆ 2 రోజులు ఇంకెక్కడికైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయబోతా ఉన్నారు? 2 రోజులు సరిపోతే ఇంకా 4 రోజులు ఎక్స్టెన్షన్. విల్ ద గవర్నమెంట్ అనౌన్స్ దట్? ఇంతకుముందు అయితే ఎక్కడ చేసినట్టు మాటలు నేను చూడలేదు, ఇంతకుముందు జరిగినటువంటి తీసుకున్న అప్లికేషన్స్ మాటల్లో. శేషి గారు, వాట్స్ యువర్ కామెంట్స్? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతు భరోసా ఇవ్వటంలో నిబంధనలు పెట్టాలనుకున్నది, కానీ ఇప్పుడు నిబంధనలు పెడితే గందరగోళం అవుతుందని ఒక వెనుకంజ వేసింది. దానికి కారణం ఏంటి అంటే రైతు రుణమాఫీలో ఇలాంటి నిబంధనలు పెట్టారు. ఏది, కిసాన్ సమ్మాన్ యోజన నిబంధనలు వర్తిస్తాయని ఒకటి, కుటుంబాన్ని యూనిట్ గా ఒకటి, తర్వాత 2 లక్షల పైబడ్డ రుణాలు ముందు చెల్లించాలనే నిబంధన ఒకటి, తర్వాత వచ్చేసి పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందనే నిబంధనలు పెట్టడం వల్ల
దరిదాపు 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందాల్సిన దగ్గర స్టిల్ టుడే 25 లక్షల మంది లబ్ధి పొందారు. అక్కడ 15 లక్షల మంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రైతు భరోసాలో కూడా ఈ నిబంధనలు పట్టుకొస్తే చాలా మంది రైతులు అనర్హులవుతారు అనేటటువంటి ఒక అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నిబంధనలు పెట్టాలనుకోలే. నిబంధనలు పెట్టకుండా ఒక సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తామనే ఒకటి రెండు కామన్ నిబంధనలు తీసుకొని వచ్చారు. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే దీంట్లో ఉన్న లోపాలను చెప్తాను. ఎందుకు నిబంధన పెడితే బాగుంటది, ఎందుకు అంటే మీరు ఉదాహరణకు ఇప్పుడు 65 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. 5 ఎకరాల వరకే ఇస్తామంటే 59 లక్షల మందికి లబ్ధి జరుగుతుంది. అంటే లబ్ధి జరిగినటువంటి వాళ్ళు ఎవరు? కేవలం 6-7 లక్షల మంది మాత్రమే. మరి వాళ్ళని వదిలిపెడితే ఎట్లా? వాళ్ళని వదిలిపెట్టొచ్చు. ఎందుకు అంటున్నానంటే 1 ఎకరం భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసాలో 15,000 రూపాయలు వస్తే 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి, పెద్ద భూస్వామికి 3 లక్షల రూపాయలు వస్తాయి. ఎంత ఇంజస్టిఫికేషన్ ఉంది, ఎంత ఇంజస్టిఫికేషన్ ఉంది. కాబట్టి నిజంగా లబ్ధి రావాల్సింది ఎవరికి? 1 ఎకరం ఉన్న ఆయనకి రావాలా, 15,000 కాదు 20,000 రావాలా. కానీ అవసరం లేనటువంటి వ్యక్తికి ఎంత వస్తుంది? రైతుకి, అతను భూస్వామి పెద్ద రైతు, అతనికి అవసరం లేదు కానీ ఎంత వస్తుంది? 3 లక్షల రూపాయలు వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీని సరిచేయాలి అంటే భూమి నిబంధన పెట్టాలి. ఇది ఒకటి అక్కడ పెట్టాలనేటటువంటి డిమాండ్ కు ఉన్న అర్థం ఇదే. రెండోది మీరు అడుగుతున్నది ఏంటంటే అప్లికేషన్ అడుగుతున్నారు. అప్లికేషన్ ఏంటి అని అంటే సేమ్ ఇదే జనవరిలో 2024లో కాంగ్రెస్ ప్రభుత్వము అభయహస్తం స్కీమ్ కింద 6 గ్యారంటీల లబ్ధిదారులకు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టింది. మీకు గుర్తుండే ఉంటది. వారం రోజులు అప్లికేషన్స్ తీసుకున్నారు. దరిదాపు 1,20,00,000 పైన అప్లికేషన్స్ వచ్చాయి. మళ్ళా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసాని మేమిస్తున్నాము అని రైతుల దగ్గరకు ఒక పాపులర్ ప్రాపగేషన్ పోవాలి. కాబట్టి వీళ్ళు జనవరి 5 నుండి జనవరి 7 వరకు మేము అప్లికేషన్స్ తీసుకుంటామంటే 65 లక్షల మంది రైతులు గ్రామ సభల్లో అప్లికేషన్ పెట్టాలా. పెట్టినటువంటి వాళ్ళకే సాగు చేస్తున్నట్లు లెక్క. సాగు చేస్తున్నటువంటి వాళ్ళకే రైతు భరోసా ఇస్తామనేటటువంటి ఒక లెక్క. ఇది ఒకటి. ఇందాక మన ప్యానలిస్ట్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర డాటా ఉంది కదా, ఆ డాటా ప్రకారం ఇవ్వచ్చు కదా అంటే దీంట్లో ఒక మతలబు ఉందండి. గుర్తుపట్టాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఇట్లాంటి లెక్కలే చేస్తాయండి. తప్పించుకునే లెక్కలే చేస్తాయి, తగ్గించుకునే లెక్కలు చేస్తాయి. అది ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఖరీఫ్ లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు భూమి ఎంత? 1,48,00,000 ఎకరాలు. ఖరీఫ్ లో మొత్తం సాగు చేశారు అనుకుందాం, కానీ రబీకి వచ్చేసరికి చేయరు కదా. రబీ అంటే దీంట్లో అదే ఏఏఓ తోటి ఎన్ఆర్ఎస్సి తోటి సర్వే చేసి శాటిలైట్ సర్వే ద్వారా మేము రైతు భరోసా ఇస్తామంటే పంట నాటు పెట్టింది, పంట వేసిన భూమికి వస్తుంది, రైతులందరికీ వస్తుంది అనేది ఇది గమనించాలి మనం. ఇదే ఫిల్టరింగ్ అనేక రూపాల్లో ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు మీకు 11 కోట్ల మంది రైతులకే కదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వచ్చేది. 11 కోట్ల రైతులే ఉన్నారు ఈ దేశంలో. మరి వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు? వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు అంటే దేర్ ఆర్ సో మెనీ రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఆర్ దేర్. బట్ ఇక్కడ కూడా మీరు ఓపెన్ కండిషన్స్ పెడితే చాలా మంది అనర్హులు అవుతారు. కాబట్టి ఇది ఏమన్నారు, ప్రభుత్వము సేఫ్ సైడ్ ఉంటది. ఏ నిబంధన? పంట వేసిన రైతుకే, అంటే బోత్ సైడ్ సేఫ్. రైతు నిజమైన రైతుకు పోతుందనే ఒక కాన్సెప్ట్, ప్రభుత్వము లబ్ధిదారుల సంఖ్యను ఈ రూపంలో తగ్గించేటటువంటి కాన్సెప్ట్. బట్ డ్యూయల్ సైడ్ గా ప్రభుత్వము ఒక ఎత్తుగడ వేసిందనే చెప్పాలా. ఆ ఎత్తుగడకి రైతులేంది పండించేటటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది ఒక ఖచ్చితమైనటువంటి నిబంధన వస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? చాలా మిస్యూజ్ జరిగింది. మిస్యూజ్ జరగటమే ఇవాళ ప్రభుత్వానికి ఆయుధమైంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుంది? గత ప్రభుత్వ హయాంలో పథకం మంచిదైనా మిస్యూజ్ జరిగింది, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది. కాబట్టి మేము ఆ అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి సాగు చేసేటటువంటి భూమికి ఇస్తామంటున్నారు. సాగు చేసే ప్రతి రైతు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలా, వాళ్ళకే ఇస్తాము అనేటటువంటిది ఒకటి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంట్లో ఉన్న మతలబ్ ఏందనంటే 65 లక్షల మంది రైతులు లబ్ధిదారులు కావాల్సిన దగ్గర కొంతమంది అప్లికేషన్ పెట్టుకోలేకపోవచ్చు. మీరు అన్నట్టు 20 ఎకరాల ఆసామి ఇప్పుడు వ్యవసాయం చేయకపోతే రాదు కదా. 20 ఎకరాల్లో 5 ఎకరాలే సాగు చేస్తే 5 ఎకరాలకే వస్తుంది కదా, 15 ఎకరాలకు రాదు కదా.
అంటే దిట్స్ మోస్ట్ కన్వీనియంట్ ఫిల్టరింగ్. ప్రభుత్వం బ్రహ్మాండమైన ఎత్తుగడేసిందని చెప్పాలి. మీరు అట్లా ఏ నిబంధన లేకుండా ఇస్తే 65 లక్షల మందికి ఇస్తే సంవత్సరానికి 22,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. బట్ దీని వల్ల ఏంటంటే 3-4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా చేసుకోగలుగుతుంది. చూద్దాం నిజంగా మీరు అన్నట్టుగా. రెండోది ఏంటది, ప్రభుత్వము ఏం చెప్తుందనంటే మేము ఏ రైతైనా సాగు చేస్తే ఇస్తాం, సాగు చేయని వాళ్ళకి మేము ఇయ్యం అంటే మనం కూడా డిమాండ్ చేయలేంగా. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సిపిఎం పార్టీ కూడా పండించని రైతుకి ఇయ్యమని చెప్తుందా? చెప్పలేదు కదా. ఒక రైతు అనర్హుడు అయ్యాడనంటే పండించట్లేదు కాబట్టి అనర్హుడు అయ్యారని ప్రభుత్వం చెప్తే లేదు 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 మీరు ఖచ్చితంగా ఆ రైతుకు కూడా ఇవ్వాలని మనం అనలేం కదా. కాబట్టి ఒక ప్రభుత్వం ఒక సేఫ్ సైడ్ గేమ్ మొదలు పెట్టిందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. నిజంగా మీరు అన్నట్టుగా 3 నుంచి 5,000 కోట్లు కనుక మిల్చుకోగలిగితే ప్రభుత్వం నిజంగా చాలా పెద్ద ఆదాయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ టైంకి జీతం అన్న పడుతుంది. రైట్, శోభన్ గారు వాట్స్ యువర్ కామెంట్స్ శేషు గారి స్టేట్మెంట్స్ విన్న తర్వాత? వాస్తవమే అండి, ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పిన నిబంధనలేమో రైతుల్ని ప్రజల్ని ఆకర్షించేలాగా ఉన్నాయి. మనం గతంలో చూసినట్లయితే వడ్లకు క్వింటాలకు 500 బోనస్ అన్నారు. మళ్ళీ చివరికి మేనిఫెస్టోలో 500 బోనస్ అని చివరికి నిబంధనలు పెట్టేసరికి మేము సన్న వడ్లకే ఇస్తామనే నిబంధన తీసుకొచ్చారు. అవును. ఇప్పుడు రైతు భరోసా విషయానికి వస్తే రైతు భరోసాలో కూడా ఇందాక శేషు గారు చెప్పినట్లు రైతు భరోసా అందరికీ అందుతుందా లేదా అనే దాని గురించి చూసినప్పుడు సాగుదారులకే నిజమైన సాగుదారులకే రైతు భరోసా ఇస్తానని చెప్పడంలోనే అందరిని ఆకర్షించేలాగుంది. కానీ చివరికి అందులో ఏం చెప్పారు, శాటిలైట్ ద్వారా సర్వే జరిపి దాని ద్వారా దరఖాస్తులు తీసుకొని చేస్తామనేది అంటారు. ఇప్పుడు బోనస్ మనం చూసినట్లయితే గ్రౌండ్ లెవెల్లో సన్న ఓట్లు అమ్మిన వాళ్ళందరికీ రాలే. ఇప్పటికీ సన్న ఓట్లకు బోనస్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళంతా సమీకరణ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి వాళ్ళందరూ రోడ్ల మీదకి రావాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాలనేది అంటున్నారు. దరఖాస్తులు ఎంతమంది రైతులు దరఖాస్తులు పెట్టుకోవడానికి రావడానికి ముందుకున్నారు అనే దాని గురించి చూసినప్పుడు అందరు దరఖాస్తులు పెట్టుకోలేరు. చాలా మందికి అప్లికేషన్ ఫామ్ రాయడమే రాదు. అందుకనే గవర్నమెంట్ ఈ నిబంధన పెట్టిందంటేనే శాటిలైట్ సర్వే దాని ద్వారా ఎవరు పంటలు వేశారు ఏంటనే నిబంధన, అదే రకంగా దరఖాస్తులు అనే నిబంధన అనేది దీని ద్వారా ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో అదే రకంగా ప్రభుత్వం మీద ఏం పథకాలు కొనసాగిస్తుంది ఏంటనే దాని గురించి తెలుసుకోలేని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది. మొన్ననే శేషు గారు చెప్పినట్టు గత సంవత్సరం జనవరిలో డేటా కలెక్ట్ చేశారు, మొన్న కూడా మనము ఇచ్చాము. అందుకనే నేను అనేది ఏంటంటే నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి నిబంధనలు లేకుండా సాగుదారులకు అందిస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా అనేది అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. మేమేదో దీన్ని ఈ నిబంధన చూసి హర్షిస్తున్నామనే దాని గురించి చెప్పామంటే ఇందులో ఏదైనా నిబంధన రైతాంగానికి ఇబ్బంది కలిగించేటట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని మేము భవిష్యత్తులో వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం. రైతాంగాన్ని రైతు సంఘంగా సమీకరించి దీని మీద ఆందోళన పోరాటాన్ని కూడా చేయడానికి సిద్ధమవుతాం. ఖచ్చితంగా రైతాంగానికి నష్టం కలిగిస్తే ఖచ్చితంగా దాన్ని ఊరుకునేది లేదనేది నేను చెప్పదలిచాను. రైట్ శోభన్ గారు. రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా ఎలా 2 పాయింట్లు చెప్తానండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు వారు చెప్పినప్పుడు రుణమాఫీ చేసినామని చెప్తుంది. రుణమాఫీ అనేది 50% కూడా కాలేదు ఒకటి. రెండోది ఏంటంటే మిత్రుడు ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని పంటలు రైతులే కదా వ్యవసాయం పంపించేది. ఒక వరుడి తర్వాత కందులు ఇంకోటి కాదు, పండ్ల తోటలతో సహా రైతు కిందనే వస్తాయి. వీటికి కూడా ఇవ్వాలనేది మా యొక్క పార్టీ కానీ నేను కానీ నా అభిప్రాయము. ఇంకొకటి ఏంటంటే 2 రోజులు టైం పెడతారు. ఇప్పుడు యాక్చువల్గా చదువు రాని వాళ్ళు చాలా నిరక్షరాస్యులు దగ్గర మనకు 10 to 15% ఉంటారు. విలేజ్లలో అయితే 20-30% కూడా ఉన్నారు. యాదవులు కానీ ఎస్సీలు కానీ లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళు అంతా యాదవులు ఎస్సీలు గౌడ్స్ వీళ్ళే. ఏ ఉన్నత వర్గాలు ఎవరు కూడా వ్యవసాయానికి రాలే.
కానీ వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఎవడు ఎడ్యుకేట్ ఎవరు చేయాలి 2 రోజులలో పోతే, ఎందుకంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోలేదు కాబట్టి నీకు రైతు రుణం రాలేదని ఇదొక అది ఏంటంటే ఒక రకంగా చెప్పేటువంటి మాటలల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలకు చెప్తుంది ఎవడు పోవాలి ఎక్కడ పోవాలి, ఆన్లైన్ దగ్గర పొమ్మంటారు, లేకపోతే మీ సేవకు పొమ్మంటారు, లేకపోతే ఎక్కడెక్కడో పొమ్మని చెప్తారు. అక్కడ రైతులకు ఇబ్బంది జరుగుతుంది అనేది నా అభిప్రాయము. తర్వాత ఏంటంటే ఈ అప్లికేషన్ సిస్టమ్ అనేది ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించాలి. ఎందుకంటే అప్లికేషన్ అవసరం లేదు, డేటా మొత్తం మన దగ్గర ఉన్న తర్వాత అప్లికేషన్ ఎందుకండి? ఎవరు ఎంత ఉన్నది మనకు జస్ట్ రీసెంట్ గా కూడా రేవంత్ రెడ్డి గారు మనకు డేటా కలెక్షన్ చేసినారు. దాన్ని బట్టి మళ్ళీ అప్లికేషన్ ఎందుకు అంటే ఈ విధంగా నన్ను షార్ట్ అవుట్ చేయాలి, తగ్గియాలి. జనం రైతులు కొంతమందిని తగ్గించుకుంటే భారం తగ్గుతుంది అనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అట్లాంటి ఆలోచనలు పక్కకు పెట్టి నిజమైన రైతులకు అందాలనేది సాటిలైట్ చెయ్యి, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఇవ్వండి, దాన్ని మేము ఎప్పుడు కూడా ఖండిస్తలేము. కానీ ఈ అప్లికేషన్ సిస్టమ్ అనేదాన్ని మరొకసారి ఆలోచించాలి. ఎందుకంటే టైం బార్ కొరకు పెడుతున్నారు. ఇది 4 రోజుల తర్వాత ఈ 2 రోజులు ఇచ్చేసిండ్రు, అరే అప్పుడు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ 2 రోజులు అని అంటారు. ఇట్లా 1 ఇయర్ టుగెదర్ పోతుంటది. ఇక టైం 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 2 ఇయర్స్ దాకా ఇదే జరుపుకుంటూ పోతారు. కాబట్టి అప్లికేషన్ సిస్టమ్ అనేది మేము యాక్చువల్ అంటే నా పర్సనల్ గా మా పార్టీ నుంచి అయినా అప్లికేషన్ సిస్టమ్ రాంగ్, మేము దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. దీని మీద అవసరమైనప్పుడు టైం వచ్చినప్పుడు మిత్రుడు చెప్పినట్టు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి ఏదైతే చేసిండ్రో అవి కనుక చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఫీల్డ్లోకి వస్తుంది. దానికి దేనికైనా సిద్ధంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది. రైట్. ఇక ఫైనల్గా శేషి గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. మీరన్నా కానీ తర్వాత ఇటు శోభన్ గారు అన్నా కానీ చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది, సార్ట్ అవుట్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరమే. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే జనవరి 5 నుంచి 7 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు, సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇచ్చేందుకు ఆస్కారం అని అంటున్నారు. ఇది కోతల టైం. వీళ్ళు ఈ సర్వేలు ఎప్పుడు చేస్తారు? శాటిలైట్ మ్యాపింగ్ కావచ్చు, లేదంటే అధికారులు చేసేటువంటి సర్వే కోతల తర్వాత ఇమీడియట్గా పంట అయితే ఏరు, స్కోప్ లేదు. సో ఇప్పుడు దీనికి నిబంధనలు ఎలా ఉండబోతా ఉన్నాయి? మీరు వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు పెద్ద కష్టమేం కాదు. ప్రభుత్వానికి ఒక పెద్ద యంత్రాంగం ఉంటుంది, ఏ ఊర్లో ఎంత ఎవరు పంట వేశారనేటటువంటి డాటా తీసుకోవటం పెద్ద కష్టమేం కాదు. రెవెన్యూ వ్యవస్థ ఉంది, తర్వాత గ్రామ స్థాయి పాలన వ్యవస్థ ఉంది, ఇవన్నీ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అని అంటే, మీరు మరింత రేషనలైజ్ గా ఈ పథకాన్ని అమలు చేస్తే చిన్న రైతులు, మనం అనుకునేటటువంటి 59 లక్షల మంది రైతులు ఎవరైతే చిన్నకారు రైతులు ఉన్నారో, 5 ఎకరాల వరకు ఉన్నారో, వాళ్ళకు వస్తున్న సాయం 15,000 అవుతుంది కదా, చాలా తక్కువ అవుతుంది కదా. 5 ఎకరాల లోపంటే వాళ్ళకు వచ్చేటటువంటిది దరిదాపు 50,000 కంటే తక్కువే వస్తుంది. బట్ వాళ్ళు 5 ఎకరాలు సాగు చేయాలి, 1 నుండి 5 ఎకరాలు అంటే ఆ ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం సరిపోదు. కానీ అదే పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళకి లక్షల రూపాయలు వస్తుంది. ఇందాక మనం ఒక పేరు చెప్పాము, అతనికి 2 కోట్ల రూపాయలు వచ్చిందట ఒక సీజన్ లో. అది అప్పుడు 10,000 ఉన్నప్పుడే అది అట్లాంటివి దొరలకుండా మరింత రేషనల్ గా ఈ పథకాన్ని అమలు చేసి చిన్న రైతులకు మరింత ఎక్కువ ప్రయోజనం కలిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. సరే, ఇప్పుడు అప్లికేషన్స్ అనేది వాళ్ళ పార్టీ ఒక ప్రాపగేషన్ కోసం పెట్టుకుంటారు, ఏ ప్రభుత్వం అయినా పెట్టుకుంటుంది. కాకపోతే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయకుండా వీలైనంత ఎక్కువ మంది రైతులకు ఈ పథకం వర్తింపజేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వము మీరు విత్ ఇన్ ద టైం 27-28 రోజుల్లోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేయడం అంత ఈజీ కాదు. కానీ చేసింది. కానీ చేయటం వల్ల ఏం ఉపయోగం జరిగింది? ప్రభుత్వానికి రావాల్సినంత పేరు రాలేదు. ఎందుకు రాలేదు అంటే అడ్డగోలు నిబంధనలు, అధికారులు చెప్పిన నిబంధనలు పెట్టడం వల్ల కొంతమంది రైతులకు ప్రయోజనం జరగకపోతే మీరు ఇవ్వటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? ఇదొకటైతే, రెండోది నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. కొత్త సంవత్సరాదిలో కేంద్ర ప్రభుత్వము కేబినెట్ ఒక మీటింగ్ పెట్టుకుంది. ఇది రైతులకు అంకితం అని చెప్పారు. రైతులకు మేము ఇంత ప్రయోజనం చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వడానికి మోడీకి చేయి రాలే. ఏందనంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇప్పటి వరకు సంవత్సరంలో 2,000, 6,000 రూపాయలు ఇస్తారు. 10,000 రూపాయలకు పెంచుతారని అనుకుంటే ఇది ఎన్నికలకు ముందే జరిగిన డిమాండ్, లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన డిమాండ్ కి 10,000 రూపాయలు ఇవ్వలేరండి రైతుకి.
సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వలేరా? చెయ్యి రాలే మోడీకి. కానీ మోడీ ఏం చెప్తున్నాడు? ఇది రైతులకి మీటింగే అంకితం అని చెప్తున్నాడు. మరి ఎంత దుర్మార్గం అండి చెప్పండి. రైతుకి డబ్బులు ఇచ్చే కాడ, రైతుకి పెట్టుబడి సాయం చేసే కాడ ప్రభుత్వాలు రెండో ఆలోచన చేస్తున్నాయి. ఇది మోడీ ప్రభుత్వమైనా లేకపోతే రైతు రుణమాఫీ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయినా ఈ నిబంధనలు కాదండి, రైతు వాస్తవిక దృక్పథాన్ని, వాస్తవిక సమస్యను అర్థం చేసుకొని రైతు పక్షాన ఏమైందండి, ఒక 10,000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తే రైతులకు మరి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు మీరు పరిశ్రమలకు ఇస్తున్నారు, పెట్టుబడిదారులకు ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ రైతుకి ఒక 1,000 రూపాయలు అదనంగా వస్తే ఏదో కుంపలు మునిగిపోయినట్టుగా, ఏదో ప్రభుత్వాలు ఏదో రేషనలైజ్ గా నిబంధనలు పెట్టి ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వటం మంచిది కాదు. రైతు విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతుని ఆదుకోవటానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది. రైట్ శేషి గారు, రైట్. ఇంకా ఇది ఇవాళ మన పొలిటికల్ థాట్. నాతో పాటు పాల్గొన్నందుకు శోభన్ గారికి, సంధ్యారెడ్డి గారికి, శేషు గారికి, అలాగే రామచంద్రయ్య గారికి ధన్యవాదాలండి. ఫైనల్గా ఒక మాట ఫోర్ సైట్స్ టీవీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నిజంగానే మొదటి నుంచి శేషు గారు చెప్తా ఉన్నట్టుగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడితే నిజంగా దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక మాట చివరిగా శేషు గారు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అబ్జర్వ్ చేసి ఆలోచించాల్సినటువంటి మాట, మోడీ ప్రభుత్వం అయినా కానీ ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుబడి సాయం అని చెప్తూ చేస్తున్నటువంటి, నిజంగా 10,000 ఇచ్చేంత డబ్బు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా? ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు అంటే, రైతులంటే ప్రతి ప్రభుత్వాలకి చిన్న చూపేనా? మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కౌలు రైతుల్ని ఇక్కడ విస్మరించేందుకు కూడా చాలా పెద్దగా అవకాశం ఉంది, ఆస్కారం కూడా ఉంది. మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తుంది? ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇంకా ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాం మేము అనేటువంటి మాట సబ్ కమిటీ క్లియర్గా చెప్పిందంటే, ఇవాళ 2వ తేదీ, కేవలం మిగిలినది 3 రోజులే. అంటే ఈ రోజు నుంచి 3వ రోజుకే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటున్నారంటే ఈ 2 రోజుల గైడ్ లైన్స్ ఏమి ఇవ్వబోతుంది ప్రభుత్వం? రైతుల్ని మోసం చేయబోతుందా, లేదంటే ప్రభుత్వమే తనకు తానుగా మోసపోయి మిగిలిన వాళ్ళందరినీ మోసం చేస్తుందా? ఏ వైపుగా అడుగులేస్తుంది అనేటువంటి చూడాలి. హవెవర్ లెక్కల ప్రకారం 65 లక్షల మంది రైతుల్లో 59 లక్షల మంది చిన్న సన్నకారు రైతులే. ఒకవేళ ఈ 2 రోజుల్లో వాళ్ళ అప్లికేషన్ కనుక ఫిలప్ చేసి కనుక ప్రభుత్వానికి ఇవ్వకపోతే వాళ్ళకి సాయం అందదా? దీనన్నిటికీ ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.